ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన విజయాన్ని ఆకాంక్షిస్తూ రాజశ్యామల హోమాన్ని నిర్వహిస్తున్నారు విశాఖ జిల్లా జనసేన నేతలు. పాయకారావుపేట జనసేన నేత బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాయకారావుపేట జనసేన నేతలు, అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం బుజ్జి, పార్లమెంటరీ రీజనల్ సెక్రటరీ పార్థసారితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం రాహవా ప్రతిపాలిక క్లింకార కామ రూపిణ్యే మహాదేవ్యై నమో నమః. అయ్యా అందరూ కూడా ఒక సమగ్రత సిద్ధ్యర్థం అహం జనసేన పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న సదుద్దేశంతో రాజశ్యామల యాగం చేస్తున్నారు. విశాఖలోని పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన జనసేన నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఈ యాగం చేయించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవాళ పరమ పూజ్యులు గురువుగారి ఆధ్వర్యంలో జగదీశ్వర శర్మ గారి ఆశీస్సులతోటి జనసేన పార్టీ 2019లో అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో సోదరులు మా శివదత్త గారు, అలానే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడాను శ్యామలాదేవి మహారాజయోగం ఈ యోగాన్ని ఇవాళ గత 3 రోజుల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ పూర్ణాహుతితోటి యాగం ముగిసింది. అద్భుతమైనటువంటి మనకి వైబ్రేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఈ రాష్ట్రంలో అవినీతి లేనటువంటి సుపరిపాలన సాగించాలి, రావాలి అని చెప్పిన ఏకైక ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని జరిపించడం జరిగింది. మాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించినాయి. అందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ యాగంలో పాల్గొన్నారు. ఇలాంటి యాగం సోదరుడు శివదత్త గారు చేస్తున్నారని చెప్పి గత 3 రోజుల క్రితం చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది ఎంత మహత్తరం పవిత్రంగా ఉన్నదో. స్వామివారు ఈ యాగాన్ని చేయడం అది చూసి ఖచ్చితంగా ఈ యాగం పవన్ కళ్యాణ్కి ఆశీస్సులు కలుగుతాయి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారని మేము అందరూ భావిస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు సోదరుడు శివదత్తని నేను అభినందిస్తున్నాను. ఇలాగే అందరూ కూడా జన సైనికులందరూ కూడా మంచి కార్యక్రమం చేయాలని తెలిపిస్తున్నాను. చెప్పండి స్వామి, ప్రధానంగా ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యాగంలో ఏ ప్రధాన ఘట్టాలు ఉంటాయి? ఈ యాగక్రమాన్ని ఒకానొక సమయంలో రామచంద్రమూర్తి వారు విజయం కొరకు సాక్షాత్గా బ్రహ్మవర్యులను అడగ్గా రామరాజ్యం చేకూరడానికి ఒక మహత్తరమైన శ్రీ శ్రీ రాజశ్యామలా సమేత సదాశివ యాగం సాక్షాత్గా చెయ్యండి, ఈ యొక్క యాగ ప్రామాణికం వల్ల రామరాజ్యం వికాసింపబడుతుంది అని చెప్పి ఆనాడు బ్రహ్మవర్యులు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ కొంతమంది మహానుభావుల యొక్క యాగ ప్రామాణికాలు ఉద్దేశపూర్వకంగా చేయడం, మహత్తరమైన కార్యసాధనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క మహత్తరమైన జనసేన ఆధిక్యత్యంలో మహత్తరమైన వ్యక్తులు, అతిథులు మరియు అభ్యాగతులు 50 మంది కూడా ఈ యొక్క యాగ ప్రామాణికి విచ్చేసి ఈ యొక్క యాగంలో అతీతమైన అతిఘట్టం ఏమిటండి అంటే సాక్షాత్తుగా రాజశ్యామలాదేవి ఆవిడ్ని ప్రేరణ చేసి సదా ఎక్కడైతే గనక మనం మంత్ర అథర్వణ వేద సారాంశ ప్రకారంగా చేయిస్తున్నామో ఆవిడ ఖచ్చితంగా ఉండి ఏ కామ్యమైతే ఎవరైతే కోరారో ఆ కోరికను తీర్చడానికి సదాభిప్రాయాన్ని అందిస్తుంది అని చెప్పి ఈ యొక్క యాగ మహిమ. మరియు మరొక సత్యం ఏమిటండి అంటే చేసే యజమాని యొక్క మనస్సంకల్పితం కూడా మంచిది. మరియు ఇప్పుడు వచ్చిన
వ్యక్తిగత విషయాలు ఎన్నున్నప్పటికీ కూడా పక్కన పెట్టండి. అందరూ కలిపి ఒక ఆధిపత్యంలో ఈ యొక్క యాగ ప్రామాణికం పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే జనసేన జనులకి సేవాపరుడుగా ఉండాలని చెప్పి ఆతృతనాదంతో దిగిన ఆయన ఈ యొక్క కార్యాసాధన విజయం వీళ్ళందరి అభిమానం ఆయన పట్ల ఉండి ఆయన ఆధిపత్యంగా ఎదగాలని చెప్పి మేము కూడా మంత్రపూర్వకంగా తంత్రపూర్వకంగా ఎన్నెన్నో పూజా విధి విశిష్టతములు నిర్వర్తించాం. ఈ యొక్క 3 రోజులు కూడా సాక్షాత్గా 16 మంది బ్రాహ్మణులు దాంతోపాటు విశిష్టతమైన కల్పములతో ఈ యొక్క యాగ ప్రామాణికాన్ని అంతా చేయడం ఇది విజయంగా వాళ్ళందరికీ వర్ధిల్లడం జరుగుతున్నది. 2 రోజుల పాటు అంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చుని యాగం చేయడం మీకు ఎట్లా అనిపించింది? జనసేన విజయానికి ఇది ఎలా దోహదపడుతుంది అనుకుంటున్నారు? రాష్ట్రంలో పేదవాళ్ళలో దేవుడిని చూసేటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి పేదవాడికి అండగా నిలబడే దిశగా ఆయన ఎలాగైతే పోరాటం చేస్తున్నారో మరి భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీదకి తీసుకొచ్చే దిశగా మరి పండితులు ఎన్నో యాగాలు చేసి మన రాష్ట్రం బాగోవాలని చెప్పి ఎన్నో చోట్ల యాగాలు చేసి శాంతింపజేసిన పూజలు చేశారు. అయితే ఇక్కడ జరిగిన ఈ 3 రోజుల యాగంలో మాత్రం నేను యాగంలో కూర్చున్నప్పుడు నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేనటువంటి ఎన్నెన్నో అద్భుతాలు నేను చూశాను. అది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మా పెద్దలు బుజ్జి గారు కానీ అలాగే పాదసారథి గారు కానీ వాళ్ళు చెప్పినట్టుగా తెలియని వైబ్రేషన్ ఈ పీఠంలో ఉంది. కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించాలని మేము ఎలాగైతే కోరుకుంటున్నామో ఈ యాగం తర్వాత మాకు ఇంకా నమ్మకం బలపడింది. భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మా మీద ఉన్నాయి. అలాగే ఏ భగవంతుడు అయితే పేదవాడు గుండెల్లో ఉన్నాడో ఆ పేదవాడు ప్రతి ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీని జనసేన పార్టీని మా పార్టీ అని భావించి పూర్తి మెజారిటీతో గెలిపించే దిశగా ప్రజలందరూ ముందుకెళ్తారని మేము నమ్ముతున్నాం. 3 రోజుల పాటు జరిగిన ఈ రాజశ్యామల యాగం అత్యంత వైభవంగా ముగిసింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ 3 రోజుల పాటు జరిగిన యాగంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి. ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి పీఠాన్ని వరిస్తారు, తద్వారా పేద ప్రజలందరికీ కూడా సేవ చేస్తారని వీరంతా ఆశిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం విశాఖ కంచిపేట నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.